హలో హాయ్ ఎవ్రీవన్, నా పేరు చంద్ర యార్లగడ్డ. డ్యూయల్ ఇన్కమ్ ఉంది బట్ స్టిల్ సేవ్ అవ్వట్లేదని మనలో చాలామందికి ఆ ఫీలింగ్ ఉంది కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీ లైఫ్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో చెప్పండి. ఇమాజిన్ మీరు అండ్ మీ స్పౌస్ కలిసి మంత్లీ టేక్ హోమ్ అరౌండ్ $7,000 వరకు ఎర్న్ చేస్తున్నారు అనుకుందాం. డ్యూయల్ ఇన్కమ్ కాబట్టి లైఫ్ కంఫర్టబుల్గా ఉండాలి అని అనిపిస్తుంది, కానీ రియల్ లైఫ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. మనకి మెయిన్గా హౌస్ రెంట్, గ్రాసరీస్, గ్యాస్, డే కేర్, ఫోన్స్, ఇన్సూరెన్స్, కిడ్స్ యాక్టివిటీస్ ఇవన్నీ కలుపుకుంటే 80 to 85% సైలెంట్గా మన శాలరీ నుంచి అయిపోతాయి. అంటే $7,000 వస్తుంటే $6,000 ఆల్రెడీ ఈ ఫిక్స్డ్ బిల్స్లోకి డిజాల్వ్ అవుతున్నాయి. మళ్ళీ ఎవ్రీడే స్మాల్ ఎక్స్పెన్సెస్, కాఫీ అనుకుంటాం, టేక్అవుట్స్, అమెజాన్ పర్చేసెస్ ఇవి కూడా మనకు తెలియకుండా అయిపోతాయి. మంత్ ఎండింగ్ వస్తే డ్యూయల్ ఇన్కమ్ ఉంది కదా, ఇంత ఫాస్ట్గా మనీ ఎలా అయిపోతున్నాయని షాక్ అవుతాం. ట్రూత్ ఏంటి అని అంటే ఇది మీ స్పెండింగ్ ప్రాబ్లం కాదు, ఒంటారియో కాస్ట్ ఆఫ్ లివింగ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో సైలెంట్గా పెరిగింది. సో సింపుల్గా నేను ఫాలో అయ్యే సిస్టమ్ చెప్తాను చూడండి. మీ ఇన్కమ్ని 3 అకౌంట్స్లో డివైడ్ చేయండి: బిల్స్, డైలీ స్పెండింగ్ అండ్ సేవింగ్స్. ఇన్కమ్ వచ్చిన 24 అవర్స్లో ఈ 3 బకెట్స్లోకి ఆటో ట్రాన్స్ఫర్స్ పెట్టండి. ఫస్ట్ది బిల్స్కి 55% పెట్టుకోండి, అంటే మార్టిగేజెస్ ఆర్ రెంట్, గ్రాసరీస్, యూటిలిటీస్, కార్ ఇన్సూరెన్స్, కిడ్స్ యాక్టివిటీస్ ఇలా మంత్లీ ఫిక్స్డ్గా వచ్చే బిల్స్ అనమాట. సెకండ్ ఇది డైలీ స్పెండింగ్కి 25% అసైన్ చేసుకోండి, కాఫీస్, టేక్అవుట్స్ ఆర్ అమెజాన్ పర్చేసెస్ ఇలాంటి చిన్న ఎక్స్పెన్సెస్. థర్డ్ది సేవింగ్స్, మినిమం 20% ఉండేలా చూసుకోండి. ఈ 20%ని ఎమర్జెన్సీ ఫండ్స్కో, ఇన్వెస్ట్మెంట్స్, డౌన్ పేమెంట్స్ ఆర్ సేవింగ్స్కో, ట్రావెల్ ఫండ్స్కో మీకు ఇంపార్టెంట్ అయిన ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇది ఫాలో అయితే డ్యూయల్ ఇన్కమ్ అయినా సింగిల్ ఇన్కమ్ అయినా మీ సేవింగ్స్ విజిబుల్గా స్టార్ట్ అవుతాయి. మనీ ఫ్లో ఆటోమేటిక్గా ఆర్గనైజ్ వేలోకి వస్తుంది అండ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. కామెంట్స్లో రియల్ అని పంపించండి, మీకు కూడా సేమ్ టెంప్లెట్ షేర్ చేస్తాను. నెక్స్ట్ రీల్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.